విందు ఎలా చేయాలి? మన ఇంట్లో శుభకార్యము చేసినప్పుడు ఎవరిని పిలవాలి? యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవ సమాజానికి ఒక మార్గనిర్దేశం చేశాడు. అదేమిటంటే పగటి విందులో కానీ రాత్రి విందులో కానీ హాజరయ్యేవారు ఎలాంటి వారుగా ఉండాలి అనంటే వారు మళ్ళీ నీకు నీ కుటుంబ సభ్యులకు రుణం తీర్చుకునే వారిగా ఉండకూడదు. కడు బీదవారిని, గుడ్డివారిని, అంగవిహీనులను, అనాథలను నీ ఇంట విందుకు పిలిచి వారితో నీవు సంతోషించి సహోదర ప్రేమ కలిగి ఉండాలి. వచ్చిన వారు, పాల్గొన్నవారు అలాంటి వారు నీ రుణం తీర్చుకోలేని వారిగా ఉంటారు కదా. కాబట్టి నీకు క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు నీకు ఘనత కలుగుతుంది. ఈనాడు ఇలాంటి లక్షణాలు కలిగిన క్రైస్తవులు సమాజంలో, సంఘంలో, దేశంలో ఎవరు కూడా లేరు. అంతా కూడా వేషధారణయే. నీ పునరుత్థానమందు నీకు మేలు, అదే దీవెన, అదే ఆశీర్వాద ఫలం. మీకు ప్రత్యుపకారం కలుగుద్ది.